श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 साई
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఆర్బి పురందరే నిన్నటి తరువాయి మసీదులో 1909-12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మించబడింది. జిఎస్ కాపర్డే సాటేవాడాలో పంచదశని చదివి భక్తులకు వివరించేవాడు. దీనికి ఉపాసనీ బాబా కూడా హాజరయ్యేవారు. మేము నిరంతరం ఇతర పనులలో నిమగ్నమై ఉండడంతో ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. రిటైర్డ్ సబ్ జడ్జి అయిన బల్వంత్ రామచంద్ర నోల్కర్ షిరిడీ వచ్చి అక్కడే నివసించి షిరిడీలోనే నిర్యాణం చెందాడు. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోయారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోధించాను. ఎందుకు ఏడుస్తున్నావని బాబా అడిగారు.
నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజుల్లో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధినిచ్చారు. వారే దీనిని తగ్గిస్తారు. నీవు ఏడవవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకం వస్తున్నావు. అందుకే నిన్ను రమ్మంటూ జాబు రాయమని కాకాతో చెప్పాను అని బాబా అన్నారు. కానీ దీక్షిత్ నాకు జాబు రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్ నాకు జాబు రాయబోతుంటే అతనే వస్తున్నాడు, జాబు రాయని అవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలీదు. ఎందుకో వారిని చూడాలనిపించి బయలుదేరాను. బాబా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు. అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కొక్కసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్లి భిక్ష చేసేవారు. కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్నా తమ రోజువారీ దినచర్యను ఏమాత్రమూ మానేవారు కాదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాల కుర్చీ తెచ్చాడు. కానీ దానిని ఆయన ఏనాడూ ఉపయోగించలేదు. బాబాకు సుస్థిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి వారు నిచ్చెన సాయంతో ఒక ఇంటి మిద్దెపైకి ఎక్కి అటు నుండి ఆ ప్రక్క ఇంటి మీదుగా రాధాకృష్ణ ఈ ఇంటి పైకి చేరారు. బాబా అక్కడి నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక అతను వారిని ఎత్తుకుని క్రిందికి తీసుకొచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలు ఇచ్చి, మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి ఇన్ఫ్లుయెన్జాకు గురై ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమె కలలో కనబడి, బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. మరునాటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకుని ఆ కల విషయం నాతో చెప్పింది. కానీ ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. ఇక షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తర్వాత 12 గంటలకు హిందీలో రామజన్మ కీర్తన పాడడం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాన్ చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పేటందుకే బాబా జన్మించారు అని బాబాకు పాడే ఆరతి గీతాలలో కీర్తిస్తారు. యవన స్వరూపి ఏక్యా దర్శన ద్వాదిదలే సంశయ నిరసునియా తద్వైతా ఘాలవిలే గోపీ చందా మందా త్వాంచి ఉద్ధరిలే మోమిని వంశీ జన్ముని లోక తార్యలే. బాబా స్నానం చేస్తున్నప్పుడు నేను చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి సున్తి చేయలేదు. వారి చెవులు కుట్టబడి ఉన్నాయి. మేగుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటి కాలిపై నిల్చుని పూజించేవాడు. బాబా మేగుని కలలో కనిపించి అతను నివసిస్తున్న సాటేవాడలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేగుడు అలాగే చేశాడు. మరుసటి రోజు బాబా అతనికి పూజించుకునేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది. మేగుడు నాకు ఒక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేగుడు బాబాకు గంగాజలంతో స్నానం చేయించదలిచి వారి అనుమతిని కోరాడు. బాబా శరీరానికి శిరస్సే ప్రధానమని తమ తలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రం తడపమని చెప్పారు. అప్పుడు మేగుడు కోపురంగామ వద్ద ఉన్న గోదావరి నుండి కొండతో నీళ్లు తెచ్చి భక్తి పారవశంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతం ఏమంటే బాబా తల మాత్రమే తడిచింది. తల క్రింది భాగమంతా అంటే చేతులు కాళ్ళు కప్పిని ఏమీ తడవలేదు. బాబా 1-2 సార్లు పాటలు పాడుతుండగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేము సాటేవాడలో బాబు సాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యేవాళ్ళం. అద్భుతమైన విషయం ఏమంటే జోగ్ పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
1936 మే 5వ తేదీన చెప్పిన విషయాలు. బాబా ప్రతిదినము వేకువజామున దుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభానికి ఆనుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుంటారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరినీ వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మటం, శుభ్రం చేయటం, దునిలో కట్టెలు వేయటం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యాదాహ్ అంటూ యాదేహ్ వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినపడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించేవాడు, అల్లా మాలిక్, అల్లా వలీ హై అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకొని ఆఫీస్కి సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కల్లో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను. నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకొని ఆఫీస్కి వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మర్నాడు నుండి వర్క్షాప్ కార్మికులందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగా నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగం ఉందని అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రాకుండా ఆపి వీటన్నిటి నుండి రక్షించారు. ఇంజనీర్గా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ గారు మనమడు ముకుందరావు 1911 లేక 1912లోనో గురు పూర్ణిమకు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా ఊరికే తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతన్ని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతను బయలుదేరదలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళటమే మంచిదని అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతని కలరా సోకి మర్నాడు ఉదయం చనిపోయాడు. మేగుడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊది ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడటానికి వెళ్ళారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసినప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడీ నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం, సంత జరిగే రోజు. మన్మాడ్ వెళ్లే చివరి రైలు కోపర్గాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. కానీ బాబా 4:30 గంటల వరకు వెళ్ళడానికి అనుమతించలేదు. అంతేకాదు, రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్లబండి మాట్లాడుకొని బయలుదేరాము. గోదావరి తీరం చేరేటప్పటికి 6:45 గంటలైంది. అక్కడి నుండి గోదావరి దాటి గోపురకం అంటే 7:45 చేరాము. అప్పటికి మేము వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30 గంటల తర్వాత కోపర్గాం నుండి మన్మాడ్ వెళ్లేందుకు రైళ్లు లేవు. అయితే ఆ రోజు ఒక స్పెషల్ రైలు నడుస్తుందని, అది 8:15 గంటలకు వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైలులో మన్మాడ్ చేరి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను శాలకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. శాల అంటే రాధాకృష్ణ ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది. నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోనికి రానీయలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీద్కి వెళ్ళాను. బాబా శాలకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్ళపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు. ఆనాటి నుండి చనిపోయేంత వరకు మాతృప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లివలే ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవస్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కోసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది.
లేదా గద్గద స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీస్కు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తర్వాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలోనే ఉంచేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తర్వాత దీర్ఘకాలము షిరిడీలోనే ఉంచేశారు. శ్యామా తదితరులు బాబా దగ్గరికి వెళ్ళి పురందరే యొక్క యజమాని అతన్ని తప్పు పడతాడేమో, అతన్ని వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా నేనే అతని యజమాని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఇలా ఆ సంవత్సరంలో సెలవు ముగిసిన చాలా రోజులకు ఒక గురువారం రోజున 1 గంటకు తిరిగి ఆఫీస్కు వెళ్ళాను. నేను సెలవు తీసుకోకుండా ఆఫీస్కు గైర్హాజరైనందుకు ఫోర్మ్యాన్ సంజయ్ అడుగుతూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. నేను ఏమీ జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నతాధికారి అయిన విల్సన్ డెప్యూటీ సూపరింటెండెంట్ నన్ను పిలిపించి ఇన్ని రోజులు ఎక్కడున్నావని అడిగారు. షిరిడీలోని సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాను. అతని విషయమంతా తెలుసుకొని మారు మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశాడు. ఉన్నతాధికారి చేసిన పని ఫోర్మ్యాన్కి నచ్చలేదు, కానీ నన్నేమీ చేయలేకపోయాడు. ఉన్నతాధికారి ఫోర్మ్యాన్తో అతను నీ క్రింద ఉద్యోగి కానీ పనివాడు కానీ కాదు అని నన్ను ఉద్దేశించి అన్నాడు. 6 నెలలు గడిచిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మ్యాన్ నా క్రింద ఉద్యోగి అయ్యాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రావు అక్టోబర్ 17వ తేదీ 1936. రావు సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గ్వాల్కర్, బిఏ భూస్వామి మరియు సూపరింటెండెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సచివాలయం, బొంబాయి. వయసు 51 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. టర్నర్ రోడ్, బాంద్రా. నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దాబోల్కర్, హెమాడ్ పంత్ మరికొందరు బంధువులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారొక గొప్ప మహాత్ములని విన్నా. అప్పుడు నేను ఏ విధమైన ప్రాపంచిక పారమార్థిక లబ్ధిని ఆశించి షిరిడీ వెళ్ళలేదు. ఇలా 4-5 సార్లు వెళ్ళిన తర్వాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఓసారి బాబా నా కలలో కనిపించి 2 రూపాయల దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడీ పంపాను. వారు కలలో దక్షిణ అడగడమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్చీలత, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ పట్టుదలతో ఆచరించాను. 1917లో అనుకుంటాను బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నన్ను నా పరిసరాలను మరచి నేను ఆనంద పారవస్యంలో ఉండిపోయాను. వారప్పుడు అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి నిజాయితీ గల సచ్చీలుడునని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు రూపాలను అనుసరించి బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటానని బాబా వాళ్ళతో చెప్పారు. ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తర్వాత విన్నాను. క్రిస్మస్ మరియు ఇతర సెలవప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవుకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎప్పుడూ షిరిడీలో ఉంచలేదు. నాకు బాబాపై భక్తి విశ్వాసాలు ఉన్నాయి. వారు నాకెప్పుడు అద్వైతము, ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను, ప్రతి చోట నన్ను దర్శించవచ్చు అని పలకడం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కందమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాడిని. ఈ గ్రంథాలు పారాయణ చేయమని దీక్షిత్తు జోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఈ పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. మహాసమాధి చెందడానికి ముందు
వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత ఉన్నవారు కొద్దిమంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడా నుండి మసీదుకు వెళ్తూ ఉండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తుకొచ్చింది. తిరిగి వాడాకెళ్ళి 2 రూపాయలు తీసుకొని మసీదుకు వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను 2 రూపాయలు సమర్పించాను. వారు అంతకు మించి దక్షిణ అడగలేదు. నేను సమర్పించదలసిన 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామిత్వానికి ముగ్ధున్నయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. 1921లో అనుకుంటాను, నేను నా కుటుంబంతో కాశీ, ప్రయాగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయాగలో ఒక గైడ్ని ఏర్పాటు చేసుకున్నాము. అతను ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నిటినీ చూపించాడు. మేము భరద్వాజ ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుని దర్శనం లభించేటట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్ళమని గైడుతో చెప్పాను. మేము భరద్వాజ ఆశ్రమం విడిచిన 4-5 నిమిషాలకు మా గైడు టాంగాను ఒక చోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్ముని చూపించాడు. వారి గడ్డం ఛాతీ క్రింద వరకు పెరిగి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తూ ఉంటారని, వారి మహత్యం గురించి అక్కడ అందరికీ తెలుసునని గైడు చెప్పాడు. వారు ఎవరిని దగ్గరకు రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఈ మహాత్ముడు కనపడినందువల్ల నా హృదయం ఉప్పొంగింది. గైడు వెళ్ళవద్దని చెప్తున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను. వారు కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి రా బిడ్డ అంటూ ఆహ్వానించారు. గైడు వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారందరూ కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, తినుబండారాలేవీ లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేను ఇచ్చిన నాణ్యాలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్య అనుభూతిని అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలి అని అడిగారు. నాకు ప్రేమ కావాలని, ప్రేమ తప్ప మరేదీ వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమ వాహిని నాలో పరవళ్ళు తొక్కేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. నవంబర్ 5వ తేదీ 1936 షిరిడి. అబ్దుల్లా జాన్ స్వస్థలం టార్బెల్లా, పెషావర్ సమీపంలో ఉన్న హజరా జిల్లా. వయసు 40 సంవత్సరములు. మహమ్మదీయ పఠాన్, కోరాలే సాకోర్ దగ్గర. నేను బాల్యంలోనే నా స్వస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువలన నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒక అతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడ నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చునని చెప్పాడు. 1913లో నేను మన్మాడుకు వెళుతూ
హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడీలో సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకున్నట్లు నన్ను మక్కాకు పంపిస్తారని ఎవరో చెప్పారు. అందువలన నేను షిరిడీ వెళ్ళాను. నేను మసీదు ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదు నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంలోనే వారే నా గురువని భావించి షిరిడీలోనే ఉండిపోయాను. వారు నాకు ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతూ ఉండటంతో సులభంగా జీవనం గడిచిపోతోందని భావించి నేను బాబాతో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడినైనందువల్ల జీవితం పట్ల సరి అయిన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండడం వలన నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడీకి వచ్చినప్పుడు హిందువులను శత్రువులుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండడం వలన క్రమంగా నాలో ఆ భావం తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించటం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లింలు హిందువుల దేవాలయాలను నాశనం చేయాలని, హిందువులు ముస్లింల మసీదులను నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. ఇలా ఒకరినొకరు అంతమొందించుకుంటూ ఉంటే ఈ ఇరు మతాల స్థానే ఇతర మతస్థులు తమ మతాలను నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారవుతారని అనుకున్నాను. బాబా మహాసమాధి చెందేటప్పటికి నా వయసు 22 సంవత్సరాలే. కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకోదగినంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రను కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాలేఖండ్ ఏజెన్సీలో ఉన్న స్వాట్ లోయకు చేరాను. ఆ లోయలో అకుల్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. అకున్ బాబా మహమ్మద్ ప్రవక్త యొక్క వంశీయుడు. వారి అద్భుత మహిమలను గురించి విరివిగా చెప్పుకుంటారు. లార్డ్ రాబర్ట్స్ ముస్లిం తెగల వారిని అణచదలచి పశ్చిమంగా బయలుదేరినప్పుడు అకుల్ బాబా తమ మంత్రశక్తులతో లార్డ్ రాబర్ట్స్ను ఒక కొండపై 3 నెలల 11 రోజులు బంధించి ఉంచారు. అతను అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక తన దుస్థితిని విక్టోరియా రాణికి తెలియజేశాడు. నేను అకుల్ బాబా సమాధి చెంత ఒక రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చేయలేదు, మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను పడుకొని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చొని ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేల్కొని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేనింకా బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించినది సాయిబాబాని కాదు, అకుల్ బాబాను. కానీ అక్కడికి 1500 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడీలో వారి చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయము చేయక నన్ను మోసగించారన్న భావం తప్పు అని గ్రహించాను. స్వాట్ లోయలో ఒక స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత నేను ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేశాను. నాకు వివాహమైన తరువాత 1924 నుండి నేను నా కుటుంబంతో కోరాలేలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒకసారి నాకు దర్శనమిస్తుంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజులలో మసీదు భక్తులతో కిక్కిరిసి ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటున్నది. బాబా వైభవమే అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇక నాలాంటి అల్ప ప్రాణుల పరిస్థితి ఏమిటి? బాబా చెంత రోహిల్లాలు ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. కానీ మతమౌఢ్యం గల పఠానులు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కడ్ నాతో చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. ఒక రాత్రి తర్కడ్ బాబాతో చావడిలో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుండి వచ్చిన
మీర్జాన్ అనే అతను అక్కడ మీర్జాన్ కూడా అక్కడ ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సాంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరినీ గొంతుకలు ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు. టర్కట్ మెలకువగా ఉండి ఈ మాటలన్నీ విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడు. అప్పుడు బాబా మీర్జాన్ను సమాధానమిస్తూ, నేను పిచ్చివాడిని, పాగల్. నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించడానికి, ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా పూజించడానికి కారణం నేనే, కానీ వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతుకలు కాదు, నా గొంతే అన్నారు. దానితో మీర్జాన్ మౌనంగా ఉండిపోయాడు. నాగపూర్కు చెందిన అబ్దుల్లా ఖాన్ పరమత ద్వేషి, హిందూస్థానీ పఠాన్ అయిన అతను ఒక పత్రికా విలేఖరి. అతనికి మహాత్మా గాంధీ, భూటి మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడప్పుడు చెప్తుండేవాడు. అతను అహ్మద్ నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్లా ఖాన్ నానా చోప్దార్ను కొట్టాడు. అతను నేరం రుజువైనందున కోపర్గా మేజిస్ట్రేట్ 15 రూపాయలు జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచీకత్తు కూడా చూపించకపోవడంతో అతనిని జైలులో పెట్టారు. బూటీకి విషయం తెలిసి 15 రూపాయలు పంపాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవరూ కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతనిని విడుదల చేయించారు. అతను ఒకసారి బాబాతో, మీరు ఇస్లాం మత సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కోయాలి అన్నాడు. దానికి బాబా నవ్వారు. అతను తర్వాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా, మీరు సమాధి చెందిన తరువాత మీ ప్రాభవం మీతోనే అంతరించిపోతుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, సమాధి నుండే కర్రలతో కొడతాను, తుర్వీతి తూన్ ఢండే హనీక్ అనడం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తమ ప్రభావం, కర్తవ్య నిర్వహణ ఆగిపోదని అర్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్టోబర్ 20వ తేదీ 1936. చక్రనారాయణ, పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్, వయస్సు సుమారు 50 సంవత్సరాలు, క్రైస్తవుడు, దానా. 1918లో బాబా సమాధి చెందినప్పుడు నేను కోపర్గాంలో పౌసుదార్గా, అంటే సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. మొదట్లో నేను బాబాను విశ్వసించేవాడిని కాదు. బాబా ఆదాయ వ్యయాలు పరిశీలించేందుకు ప్రభుత్వం వారు నన్ను నియమించారు. మొదట్లో బాబాను అనుమాన దృష్టితో పరిశీలించినప్పటికీ క్రమంగా నాకు వారిపై ఎంతో గౌరవభావం ఏర్పడింది. బాబాలో నాకు నచ్చిన మొట్టమొదటి విషయం, వారు కాంత కణకాల వలన ఏమాత్రం చలించేవారు కాదు. ఎందరో స్త్రీలు వచ్చి వాళ్ళ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చునేవారు. బాబా చలించేవారు కాదు. బాబా వాళ్ళ వంక ప్రశంసాపూర్వకంగా కానీ మోహంతో కానీ చూసేవారు కాదు. వారు బంధాలకు అతీతులు. ఇక డబ్బు విషయాలలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోచతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా వారికి దక్షిణలు సమర్పించేవారు. దక్షిణ ఇవ్వని వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం వారి జరిగేది కాదు. భిక్ష విషయంలో కూడా అంతే. ఎవరు ఏది పెట్టినా తీసుకుని అందరికీ పంచేవారు. దక్షిణల విషయాలలో కూడా ఇలాగే జరిగేది. బాబా తమకు వచ్చిన దక్షిణల మొత్తాన్ని భక్తులకు ధారాళంగా ఇచ్చేసేవారు.
మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఒక్కొక్క రోజు వారికి దక్షిణల రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం భక్తులకు పంచేవారు. అధికంగా పంచిన డబ్బు ఎక్కడి నుండి వచ్చేదో మాకు అర్థమయ్యేది కాదు. దీనిని బట్టి వారికి దివ్య శక్తులున్నట్లు గ్రహించాము. బాబా సమాధి చెందిన తరువాత వారి దగ్గరున్న డబ్బు మేము స్వాధీనం చేసుకున్నాం. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. బాబా అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారు. వారికి కుల మత వర్గ విచక్షణ గాని పేద గొప్ప భేదం గాని లేదు. వారు ఎవరిని చులకనగా చూసేవారు కాదు. అందరూ వారికి సమానమే. నేను మొదట షిరిడీ వెళ్ళినప్పుడు ఒక భక్తుడు బాబాతో ఈ పౌచుదారు క్రైస్తవుడు అని చెప్పాడు. అందుకు బాబా అయితేనేమి, అతను నా సోదరుడు అన్నారు. ఒకసారి ఒక పోలీస్ అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా నీ పర్సు తెరిచి చూడు, అందులో 50 రూపాయలు ఉన్నాయి అన్నారు. అతను పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత మాత్రమే తీసుకుని మిగతాది ఆ అధికారికే తిరిగి ఇస్తూ, ఈ డబ్బుని నీ దగ్గరే ఉంచుకో, దీని అవసరం నీకు త్వరలోనే వస్తుంది అన్నారు. అతను వెళ్ళిపోయాడు. తరువాత బాబా చెప్పినట్లు అతనికి ఒక సమస్య ఎదురై అందులో నుండి బయటపడడానికి ఆ డబ్బుని ఖర్చు పెట్టవలసి వచ్చింది. తరువాత అతను కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు. బాబా మహాసమాధి చెందినప్పుడు జప్తి చేయబడిన వారి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో నేను సంస్థాన్కు సహాయపడ్డాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో ప్రజాభిప్రాయాలను సేకరించాను. నేను ఇచ్చిన వివరాల ఆధారంగా మామల్తదార్ మెజిస్ట్రేటు పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాడు. దీని వలన సంస్థాన్కు ఎన్నో ఇబ్బందులు తప్పాయి. బాబా ఊది సర్వ రోగాలను నయం చేస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. జోసెఫ్ పౌజుదార్, వయసు 45 సంవత్సరాలు, క్రైస్తవుడు, టర్నర్ రోడ్డు, బాంద్రా. నేను ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాను గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను. కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాడిని. 1917లో గజానన్ నార్వేకర్ అనునతడు తీవ్ర జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకుని వెళ్ళి బాబాకు సమర్పించాడు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వణకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తరువాత జోసెఫ్ జ్వరం తగ్గిపోయింది. ఆ తరువాత గజానన్ జ్వరం తగ్గిపోయింది. ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కలలో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపారు. వారు చెప్పినట్లు నడుచుకుని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను 2 పఠాన్ గజ దొంగలను పట్టుకోవలసి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాను ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను 2 పట్టుకుని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళారు. నా రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గ్లేవియర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఊరట ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 15వ తేదీ 1936, దాదాజీ గోపీనాథ్ జోషి, రామమారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడీ వెళ్ళాను. 7 ఏళ్ల వయస్సున్న నా కుమారునికి తీవ్రంగా జ్వరము, మసూచి వచ్చాయి. నేను వాడికి బాబా ఊది తీర్థం ఇస్తూ వచ్చాను. మందులేమీ వాడకుండానే మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరింది.
వాడికి సమయం నయమైతే షిరిడి తీసుకొని వస్తానని మొక్కుకున్నాను. కానీ మొక్కు విషయం చాలా కాలం వరకు మర్చిపోయాను. తరువాత వాడికి మూర్ఛ రోగం వచ్చింది. అప్పుడు నాకు మొక్కు విషయం గుర్తొచ్చింది. దానిని మరచినందుకు క్షమించమని, పిల్లవాడికి నయమైతే ఈసారి తప్పక షిరిడి తీసుకొచ్చి అభిషేకం మొదలైన పూజలన్నీ జరిపిస్తానని మరలా బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమైంది. వెంటనే 1932లో వాడిని షిరిడీకి తీసుకొని వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాము. మేము కొపరగాంకు సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛ రోగం తిరగబడింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడి తిరిగి వెళ్ళి మొక్కుబడులేమైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మరచిపోయినట్లు అప్పుడు మాకు గుర్తొచ్చింది. తిరిగి షిరిడి వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడి చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1933లో మేము మరలా షిరిడి బయలుదేరాము. దారిలో కోపరగాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడున్న వారు ఆ సమయంలో నది దాటవచ్చని చెప్పడంతో మా అబ్బాయిని ఎత్తుకొని నేను నా భార్య నదిలోకి దిగాము. కానీ నది మధ్యలోకి వెళ్ళేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి నాకు కళ్ళు తిరగసాగాయి. మేమిక కొట్టుకొని పోవటం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించాను. 5 నిమిషాలలో సాయి సంస్థాన్కు చెందిన బాలగురువే వచ్చి నది మధ్యలో ఉన్న మమ్మల్ని పట్టుకొని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. నా కుమారుని పుట్టు వెంట్రుకలను కాశీలో తీయించాలని తలపెట్టాము. అదే సమయంలో షిరిడీలో బాబాకు అభిషేకం చేయించదలచాము. 2 కార్యక్రమాలు ఒకేసారి జరగాలని మా అభిప్రాయం. కానీ షిరిడీలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపడం మర్చిపోయాం. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకొని గయాకు వెళ్ళాం. గయా వాళ్ళ ఇంట్లో దిగాం. అక్కడ మా అబ్బాయికి మరలా మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడీలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తొచ్చింది. వెంటనే మేము మరచిన మొక్కు చెల్లించేందుకు ఒకటి, మరచిపోయినందుకు పశ్చాత్తాపంగా మరొకటి, మొత్తం 2 అభిషేకాలు జరిపించమని నాను పూజారికి సందేశం పంపించాము. ఆ తరువాత పిల్లవాడు కోలుకున్నాడు. మా తదుపరి ప్రయాణం క్షేమంగా సాగింది. 1934లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడి కాలి బొటనవ్రేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసివేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఊది వాడటం వలనే వాడికి నయమైంది. ఈ విషయంగా నేను బాబానే నమ్ముకొని వారి కృపాశీషులతో క్షేమంగా ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథునిశర్ బాబూజీ కీ జై. అక్టోబరు 18వ తేదీ 1936. శాంతాక్రూజ్ సాయంత్రం 4 గంటలు. రావు బహదూర్ మోరేశ్వర్ వి. ప్రధాన్, బిఏ ఎల్ఎల్బి, హైకోర్టు ప్లీడర్ మరియు జెపి. వయస్సు 56 సంవత్సరాలు. సాయిబాగ్, శాంతాక్రూజ్.
నేను నా బంధువులు బాబా దగ్గరకు వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చాందోద్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరుడు బంధువులు చాందోద్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు చాందోద్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అకల్కోట మహారాజ్ లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోద్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోద్కర్: అయితే షిరిడీ వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అది ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? చాందోద్కర్: షిరిడీ అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాలో ఉంది. దోండ్ మన్మాడ్ రైల్వే లైనులో ఉన్న కోపర్గావ్ స్టేషన్లో దిగాలి. అక్కడ నుండి 11 మైళ్ళ దూరంలో నున్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనం, శక్తి, కరుణాతత్వము గురించి చాందోద్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్ముని దర్శించాలని అభిలషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీ ప్రయాణమయ్యారు. వాళ్ళతో పాటు నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పి, నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీకి జై. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని నా సోదరుని కలిశారు. వాళ్ళు షిరిడీ నుంచి తెచ్చిన బాబా ఫోటోను, దాసగను రచించిన భక్తలీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగి ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడి ఉంది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది ఎంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలిగించిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడు ఎవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించి ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజు తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అది గురువారం నాడు విచ్చివేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుపట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఆ తరువాత మేము బాబాను దర్శించడానికి తప్పించిపోసాగాము. కానీ షిరిడీకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఎవరి ఇంటికి
ఆ సమయంలో ఇంటికి మగదిక్కైన నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆతృతపడ్డారు. అందువలన మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను. చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాపులను నాకు తోడుగా పంపాడు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయి నాణాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపరగాంలో దిగగానే అక్కడి మామ్లద్దారు చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడీ చేరాము. మా కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లెండి తోట దగ్గర నిలబడి ఉన్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాఠేవాడాలో బస చేశాము. అక్కడ మాకు రావు బహదూర్ సాఠే, నూల్కర్ అంటే ఫస్ట్ క్లాస్ సబ్జెక్టులతో పరిచయం అయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కొంతసేపటి తర్వాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకుని బాబాను దర్శించడానికి మసీదుకి వెళ్ళాను. బాబాకు పూలమాలను వేసి తీసుకువెళ్ళిన కానుకలు సమర్పించాను. బాబా కళ్ళల్లోకి చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకం దృఢపడింది. ఇంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలిచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులు ఒక బంగారు నాణాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తర్వాత బొరుసు వైపుకు త్రిప్పి చూశారు. అలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నోల్కర్ను అడిగారు. నోల్కర్ అది బంగారు నాణెమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. 15 రూపాయలని నోల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకొని నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను దానిని పర్సలో పెడుతున్నప్పుడు నోల్కర్ అది బాబా స్పర్శతో పునీతమైన నాణెమని, దానిని ఇతర నాణేలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేను అలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలు ఇచ్చాను. బాబా వాటిని మరలా లెక్కించి, ఇక్కడున్నవి 10 రూపాయలే, మరి 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగా 15 రూపాయలు ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేను అలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలచి వారి లెక్కే సరి అయిందని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించాను. నా జేబులో ఉన్న 20 రూపాయలు బాబాకి ఇచ్చేందుకే తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న మిషతో నేను సమర్పించదలసిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించాను. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తర్వాత నేను అక్కడి నుండి వచ్చేశాను. నేను మరలా మసీదుకి వెళ్ళేటప్పటికీ బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి, బావు 2-3 రోజులలో అంతా బాగైపోతుంది అని ఊది ఇచ్చారు. ఊది తీసుకుని బయటికి వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదరాభిమానాలకు నోల్కర్, శ్రీమతి జోగ్ మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నోల్కర్ ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రమూ లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేక అభిమానం పొందడానికి నేను ఏ సద్గ్రంథాలను పారాయణ చేశానో తెలుపమని శ్రీమతి జోగ్ అడిగింది.
నేను చేసిన సద్గ్రంథాల అధ్యయనము పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకుని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెబుతూ 8 రోజులు నన్ను షిరిడీలో ఉంచేశారు. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు ఇవ్వదలచి విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు, పురాణ్ పోలీలను తయారు చేయించమని తమకు అభిమానపాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబు దాదా కేల్కర్ సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించకముందే నేను కూడా వస్తాను అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత పళ్ళాలలో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేట్లోని పురాణ్ పోలీని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వ భాగాన్ని చూపిస్తూ ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడడానికి ఆరోగ్యంగానే ఉండడం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోవడం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చందోర్కర్ కుమారులిద్దరూ మసీదులోకి వెళుతుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోప్పడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లున్నారు. తరువాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయరే ఆపల కాయహు మనావే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. బాబా పాదాలపై నా శిరస్సు నుంచాను. నా కళ్ళలో ఆనంద బాష్పాలు పెళ్ళుబికాయి. బాబా పలికిన పలుకులే మా కుల గురువైన హరిబువ్వ నాకు ఉపదేశించిన మంత్రం. హరిబువ్వ తాతగారైన ఆత్మారాం బువ్వ మా ముత్తాత గారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాకూర్ ద్వార్లో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రం పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచడం చూసి అశ్రునయనాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తరువాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటతో కాక తమ చేతితో కలియబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు, బొబ్బలెక్కలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई
Sai Baba, Sai